అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చెర్ల జగ్గిరెడ్డి చెరపుడే ఎవడగానే అంటున్నాడు. నిన్న ఒక బొకడాగాడు, వైసీపీ నుంచి బొకడాగాడు ఒకడు అక్కడ అంబేద్కర్ స్టాట్యూ కింద ఉన్న జగన్ రెడ్డి పేర్లు తీసేసినందుకంటే ఇలా నేషనల్ ఎస్సీ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారంటే వెళ్ళి రే జగన్ రెడ్డి పేరు తీసేస్తే నేషనల్ ఎస్సీ కమిషన్కి అసలు కంప్లైంట్ ఇమ్మని మీకు చెప్పిన ఎదవేపడరా? లేకపోతే జగన్ రెడ్డి ఏమైనా ఎస్సీ ఎవడా? ఎస్సీ కుర్రోడా? ఎస్సీ బాధితుడా? ఎస్సీ కమిషన్కి ఎప్పుడు ఇస్తారంటే ఎవరికైనా దళితుడికి అన్యాయం జరిగినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ఉందా నేషనల్ ఎస్సీ కమిషన్. జగన్ రెడ్డికి అన్యాయం జరిగితే ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళాలని మీకు ఎలాగనిపించిందిరా బాబు? వెళ్ళారట, అన్నీ చర్యలు తీసుకోండి అని ఎస్సీ కమిషన్ చెప్పేశారు. ఎందుకు చర్యలు? ఎవరి మీద చర్యలు? అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి ఏమైనా జరిగిందా? అంబేద్కర్ స్టాట్యూ మీద ఇక్కడ 2 దాడులు జరిగాయి. చేసిన ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే. అక్కడ అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి జరగకపోయినా జగన్ రెడ్డి మీద జరిగితే అంబేద్కర్ మీద జరిగిన అంటే జగన్ రెడ్డి అంబేద్కర్ ఎట్రా బాబు మీకు? అంటే జగన్ రెడ్డి మీద జరిగితే అంబేద్కర్ మీద జరిగినట్టే, జగన్ రెడ్డి పేరు తీస్తే అంబేద్కర్ పేరు తీసినట్టే, జగన్ రెడ్డికి ఏం జరిగితే అంబేద్కర్ ఓరు నీ అమ్మ జీవితంగానే అని వెళ్ళారటండి అక్కడికి నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి. అదే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర ఒక కేసు నమోదైందండి అప్పట్లో. ఎవడి మీద చెప్పనా? ఈ చెర్ల జగ్గిరెడ్డి అనేవాడి మీద. చెర్ల జగ్గిరెడ్డి అనేవాడు ఇక్కడ అతని నియోజకవర్గంలో అంబేద్కర్ బొమ్మ ప్లేట్లు ఎంగిల్ ప్లేట్లు వేశారని అక్కడ ఉన్న ఎస్సీ కుర్రాళ్ళు, గోపాలపురం కుర్రాళ్ళు అడిగితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి 24 రోజులు జైల్లో పెట్టేశారు వాళ్ళు ప్రశ్నించినందుకు. ఒరే జగ్గిరెడ్డి ఏంటి ఇంత పని చేసేవాడరా? మీ నియోజకవర్గంలో జరిగింది ఏమయ్యా? పివి సునీల్ కుమార్ నువ్వు డీజీపీగా ఉన్న ఎస్సీల కోసం ఏదో పొడిచేస్తానన్నావు కదా, ఏం చేశారో మీ ఇద్దరు అడిగితే నన్ను శ్రీకాకుళంలో కేసులు పెట్టి నన్నేం పీకలేక 2 కార్లు ఆపి 3 నెలలు 4 నెలలు అంతకన్నా ఎక్కువ అనుకుంటా ఇబ్బంది పెట్టారు నన్ను ఆ కేసుల గురించి. అయితే ఈ జగ్గిరెడ్డి అనేవాడు అన్యాయం చేసి ఇక్కడ సీఎం పట్టించుకోవట్లేదు, డీజీపీ పట్టించుకోవట్లేదు, ఈ అడిషనల్ డీజీపీ పివి సునీల్ వీడు పట్టించుకోవట్లేదు. ఎవడో పట్టించుకోకపోతే మరి ఇంకేట్రా పరిస్థితి అంటే ఎవడో కుర్రోడు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర తీసుకెళ్ళి ఏమంటే ఎలా చేశారండి ప్లేట్లు. అక్కడ సీఎం ఒక రెడ్డి అండి, ఆ లోకల్ డిఎస్పీ ఒక రెడ్డి అండి, ఆ లోకల్ ఎమ్మెల్యే ఒక రెడ్డి అండి, ఈ రెస్టారెంట్ ఓనర్ ఒక రెడ్డి అండి. ఇంతమంది రెడ్లు ఉంటే అక్కడ ఎస్సీ కుర్రోళ్ళకి ఏమని న్యాయం జరుగుతుందండి అని వెళ్తే నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అన్నాడటండి అంబేద్కర్కి ఇంత అవమానం ఆంధ్రాలో జరిగింది కాబట్టి సరిపోయింది కానీ రే మా పంజాబ్లో కానీ జరిగితే జీలో గన్నెట్టి పేల్చేద్దురు అన్నాడట. జీలో గన్నెట్టి ఇక చెర్ల జగ్గిరెడ్డిని. నిజంగా పంజాబ్లో జరిగితే అదే చేస్తారు. గన్న అందుబాటులో లేకపోతే వాళ్ళ దగ్గర పటాకతులు ఉంటాయి, దోషేస్తారు అంతే కింద నుంచి పైకి నోట్లోంచి వచ్చేద్ది. అంబేద్కర్ని అంత అవమానిస్తేనే ఆ కేసు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ కొట్టేశారండి. ఆ 18 మంది కుర్రోళ్ళ మీద పెట్టిన కేసు జగన్ రెడ్డి తీసేయలేదు, ఇక్కడ చెర్ల జగ్గిరెడ్డి తీయించలేదు, లోకల్లో ఉన్న డిఎస్పీ తీయించలేదు, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ తీయించాడు. అలాంటి కేసులు ఉన్నాయి అక్కడ. అక్కడికి వెళ్ళంటే ఇక్కడ 18 మంది కుర్రోళ్ళని జైల్లో పెట్టించిన వాళ్ళు, అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళు, అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పెట్టడానికి నానా సంకలనం నాకేసిన వాళ్ళు వీళ్ళట అంబేద్కర్ గారికి అన్యాయం జరిగిందండి నేను వెళ్ళారట అక్కడికి. నీ అమ్మ సిగ్గుందరా మీ బతుక్కి? సిగ్గుందా? ఇక్కడున్న ఎస్సీ డాక్టర్ని సుధాకర్ గారిని చంపేస్తే అది నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళింది. మీ మీద అన్ని కంప్లైంట్లు వెళ్తే సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ మీరు ఎలా వెళ్ళారో ఎస్సీ కమిషన్ దగ్గరికి? ఏమో ఏం బతుకురా మీది అసలు నాకు అర్థం కాదు.